గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం గ్రామాల్లో పడుల జాతర కార్యక్రమాన్ని చేపట్టిందని కాల్వశ్రాంపూర్ ఎంపీఓ ఎండి ఆరిఫ్ హుస్సేన్ అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రాంపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో పడుల జాతర కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామంలో పర్యటించి గ్రామంలో చేయవలసిన పలు అభివృద్ధి పనులను గుర్తించారు. అనంతరం గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామ సభ ఏర్పాటు చేసి గ్రామంలో చేపట్టబోయే పలు అభివృద్ధి పనులకు తీర్మానం చేశారు. ఈజీస్ పథకంలో 100 రోజులు నిండిన ఉపాధి కూలీలను సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీఓ ఎండి ఆరిఫ్ హుస్సేన్ మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామాలను మరింత అభివృద్ధి చేసేందుకు పనుల జాతర అనే కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. గ్రామ పంచాయతీలో అభివృద్ధిలో ప్రజలను మరింత భాగస్వాములు చేసేందుకు ప్రభుత్వం పనుల జాతర అనే కార్యక్రమం చేపట్టిందన్నారు. పనుల జాతర కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ అంగన్వాడీ భవనాలు, ప్లాస్టిక్ వ్యర్థాల నివారణ షెడ్లు, సెగ్రిగేషన్ షెడ్లు, సీసీ రోడ్లు, కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్, ఎన్ఆర్ఈజీఎస్ పథకంలో భాగంగా కమ్యూనిటీ సముదాయాలు, పశువుల కొట్టాలు, కోళ్లు, మేకల షెడ్లు, వ్యవసాయ బావుల నిర్మాణాలు, చెక్ డ్యాములు, తోటలు, ఉద్యానవనాలు, కంపోస్ట్ గుంతలు, అజోల్లా పిట్ల నిర్మాణం, పాఠశాల మరుగుదొడ్లు, భవనం పైకప్పు మరమ్మతులు, తాటి, ఈత చెట్లు నాటడం, వ్యక్తిగత మరుగుదొడ్లు తదితర పనులను గ్రామాల్లో చేపట్టనున్నట్లు వారు తెలిపారు. ఈ అవకాశాన్ని గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ ఎండి ఆరిఫ్ హుస్సేన్, ఎంపీఎం లవకుమార్, కార్యదర్శి ప్రసాద్, టెక్నికల్ అసిస్టెంట్లు, సిఏలు, మహిళా గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. సోప్ ఇండివిజువల్ హౌస్ హోల్డ్ సోప్ పీట్ యాజమాన్యం కోసం పంపిస్తాం. ఎంజీఎన్ఆర్జీ స్కీమ్ కింద ఇవంతా ఫ్రీగా 100% సబ్సిడీతో వస్తుంది. అందరూ ఈయనకు సన్మానం చేయడం జరుగుతాం. చెప్పండి ఈయనకు సన్మానం చేయడం జరుగుతాం. చెప్పండి మన రాష్ట్ర ప్రభుత్వం పనుల జాతర అని ప్రతి ఒక్క గ్రామ పంచాయతీకి, ప్రతి ఒక్క గ్రామానికి మినిమం 5 బండ్లు చేయాలనే ఉద్దేశంతో ఇది రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో తెచ్చింది. కాబట్టి ప్రజలు ఈరోజు రాష్ట్రంలో అన్ని గ్రామ పంచాయతీలలో గ్రామ సభలు ఏర్పాటు చేసి గుర్తింపు చేసి పనులు స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మనకు ప్రజలకు టాయిలెట్స్ కానీ, క్యాటేజ్ షెడ్స్ కానీ, అన్ని కంపోస్ట్ కానీ, ప్లస్ మన సోప్ పీట్స్ కానీ, ఇండివిజువల్ సోప్ పీట్స్ కానీ, అజోలా కల్టివేటర్స్ కానీ ఏర్పాటు చేయండి. కాబట్టి ప్రజలకు ఇది చాలా ప్రజలందరూ గ్రామ సభలో పాల్గొని ఈరోజు శ్రీరాంపూర్ గ్రామ పంచాయతీలో ప్రజలందరూ సంతోషంగా పనులకు తీర్మానం చేయడం జరిగింది, ఏకగ్రీవంగా చేయడం జరిగింది. అట్లా ప్రజలు ప్లస్ మాజీ సర్పంచ్లు ప్లస్ మాజీ వార్డు మెంబర్స్ అందరూ పాల్గొని విజయవంతంగా చేసినందుకు అందరికీ ధన్యవాదములు గుర్తింపు చేయడం జరిగింది. ప్రజలకు ఇంటింటికి షోపీస్ ప్లస్ మనకు టాయిలెట్స్, స్కూల్లో టాయిలెట్స్, అన్ని కంపోస్ట్లు ప్లస్ క్యాటరీ షెడ్, అజోలా కల్టివేటర్స్ ఇవి మనకు ప్రజలకు 100% సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. కాబట్టి ప్రజలు అందరూ నమ్మకమే ఈ మంచి పనులకు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు. షెడ్స్ గురించి ఇవ్వడం జరిగింది ఎన్ఆర్ఐజీస్ కింద. అలా క్యాపిటల్ షెడ్ అంటే 4 గేదెలు కానీ 4 ఆవులు కానీ ఉన్నట్టయితే పాలించేది వాటికి గవర్నమెంట్ తరఫున పూర్తి 100% సబ్సిడీతో షెడ్ నిర్మించుకోవడానికి కోసం ఉంటుంది. అలాగే 20 గోళ్ళు కానీ మేకలు కారణంగా షెడ్ నిర్మించుకోవడానికి అవకాశం ఉంది. అలాగే కోడి పిల్లలు 100 ఉన్నట్టయితే వాటికి కూడా షెడ్ నిర్మించుకోవడానికి అవకాశం ఉంది. కంప్లీట్గా 100% సబ్సిడీతోనే ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మీకు చేయాల్సిన పని ఏంటంటే ఎవరైతే గేదెలు కానీ తర్వాత మేకలు కానీ వీళ్ళకైతే వీళ్ళకు ఆధార్ కార్డు, జాబ్ కార్డు, రేషన్ కార్డు, తర్వాత లోకల్ వెటర్నరీ డాక్టర్ సర్టిఫికెట్, ఆ తర్వాత గ్రామ పంచాయతీ తీర్మానం
తర్వాత అలాగే ఎంఆర్ ఆఫీస్ నుండి కూడా చిన్న సన్నకారు రైతులకు సర్టిఫికేట్ తీసుకొని అది మాకు అప్పగించినట్టయితే మేము ఎంపీఓ గారికి అప్పయ్యకు ఎస్టిమేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంది. సో ఇది ఏంటంటే ఇది మన ఎన్ఆర్ఐ చేసుకున్న పూర్తి శాతం 100% సబ్సిడీ ఉన్నటువంటి షెడ్స్ ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ అయినటువంటి సీతక్క గారి క్యాబినెట్లో ఈ పండ్ల జాతర అనే కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కానీ ముఖ్యంగా రైతు సోదరుమణులకు ఈ యొక్క కార్యక్రమంలో కొన్ని పనులను తీర్మానాల ద్వారా గ్రామ సభల ద్వారా ఒక తీర్మానాలు తీసుకొని వారికి లబ్ధి చేకూర్చే విధంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నందుకు మా శ్రీరాంపూర్ గ్రామ ప్రజలందరి తరఫున కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క పనుల జాతరలో భాగంగా రైతులకైతే వ్యవసాయ భూములకు వెళ్ళేదానికి దారులు పోవడం కానీ అంతర్గత సీసీ రోడ్లు కానీ లేదంటే వ్యక్తిగతంగా వచ్చే వరకు రైతులకు పశువుల కొట్టాలు ఏర్పాటు చేసుకోవడానికి లేదంటే గొర్రెల కాపర్లకు గొర్రెలకు షెడ్లు ఏర్పాటు చేసుకోవడానికి రైతులకు వారి యొక్క భూసారాన్ని పెంపొందించుకో విధంగా మన అజోలా ఫిట్స్ ఏర్పాటు చేసుకోవడానికి ఒక ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈనాడు గ్రామ సభల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియను చేపడుతుంది. కాబట్టి ఉన్నటువంటి శ్రీరాంపూర్ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతు కుటుంబం కూడా ఈ యొక్క పనులను సద్వినియోగపరచుకోవాలని మా గ్రామ ప్రజలందరికీ కూడా విన్నవించుకుంటూ